కోట్లాది మంది భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారు. జరగని దాన్ని జరిగినట్టుగా బాబు క్రియేట్ చేస్తున్నారన్న సజ్జల. సంపద సృష్టి లేదు, 40 ఏళ్ల అనుభవం లేదు, అంతా దోపిడీని. చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్. సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు, ప్రసాదాలు కల్తీ అంటూ గందరగోళం సృష్టిస్తున్నారన్న బొత్స. ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్. మున్సిపల్ కమిషనర్ నియామకాన్ని వ్యతిరేకించిన పరిటాల వర్గం, మంత్రికి వ్యతిరేకంగా టీడీపీ నేతల ఆందోళన. తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్లో సీట్ బృందం సమావేశం. 2 బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టాలని నిర్ణయం. ఈఆర్ డైరీ యాజమాన్యాన్ని ప్రశ్నించనున్న డీఐజీ నేతృత్వంలోని ఒక బృందం. తిరుచన్నూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీజీఐ దంపతులు. వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించిన అర్చకులు. విజయవాడలో నూతన మద్యం పాలసీకి వ్యతిరేకంగా మహిళల ధర్నా. మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికుల ఆందోళన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు. 4000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడంపై ఆగ్రహం. అవసరానికి మించి ఉద్యోగుల సంఖ్య ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికుల తొలగింపును సమర్థించుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. చంద్రబాబుకు హిందువుల పట్ల గౌరవం లేదు. వైఎస్ జగన్ 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు. అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడెందుకు బాబు అని ప్రశ్నించిన మార్గాని భరత్. చంద్రబాబు హిందూ పరిరక్షకుడు కాదు. జగన్ది గ్రేట్ పాలిటిక్స్, బాబుది డర్టీ పాలిటిక్స్ అని మండిపడ్డ పోసాని. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంతో చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలి. తిరుపతి జిల్లా అంజైరామ కనుమ ఆలయంలో నారాయణస్వామి ప్రత్యేక పూజలు. చంద్రబాబు స్వార్థ రాజకీయం కోసం తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేశారు. చోడవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో కరణం ధర్మశ్రీ పూజలు. పవిత్ర తిరుమలపై ఇలాంటి రాజకీయాల? చంద్రబాబు తీరుపై మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఫైర్. విజయనగరం జిల్లా శృంగవరపుకోట దుర్గగుడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కలిసి పూజలు. కోనసీమ జిల్లా రాజోల్లో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో పూజలు. కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థించానన్న మాజీ మంత్రి. రాష్ట్రంలో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. విజయనగరం జిల్లా చింతల వలసలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నేతలు బెల్లాన, బడుకొండ. వెంకన్నను రాజకీయాల్లోకి లాగొద్దని బాబును కోరుతున్నా. ఇప్పటికైనా లడ్డు వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టండని కోరిన సిపిఐ రామకృష్ణ. తిరుమల లడ్డు వివాదంపై దమ్ముంటే సిబిఐ విచారణ వేయాలి. కురపాం మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పుష్ప శ్రీవాణి పూజలు. నల్సా న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పిహెచ్డి, ఎల్ఎల్ఎంలో విద్యార్థులకు పట్టాలు అందజేత. హైదరాబాద్లో బీజేపీ నేతల సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ సమీక్ష. సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, పొన్నం, దామోదర్ రాజనరసింహ. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. చెరువు, నాలాలను రక్షించడమే హైడ్రా లక్ష్యమన్న కమిషనర్ రంగనాథ్. మూసీ సుందరీకరణ ద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఇళ్లను ఎప్పుడైనా తొలగించాల్సిందేనన్న హెచ్ఎండిఏ కమిషనర్ దానకిషోర్. ఈఎన్సీ వల్ల వెంకటేష్పై కాళేశ్వరం కమిషన్ చీఫ్ ఆగ్రహం. తప్పుడు సమాచారం ఇస్తారా అంటూ అసహనం. చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక. హైదరాబాద్లో అనుమతులు లేకుండా పబ్ల నిర్వహణ. 17 కేసులు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు. కాలుష్య నియంత్రణ మండలి బృందంతో కలిసి తనిఖీలు. హైదరాబాద్లో 6 జంక్షన్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం. ఫ్లైఓవర్లు, జంక్షన్ల అభివృద్ధికి నమూనాల విడుదల. 826 కోట్ల వ్యయంతో 6 జంక్షన్ల అభివృద్ధి. హైదరాబాద్లో వక్ఫ్ సవరణ 2024 బిల్లుపై జేపీసీ సమావేశం. తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్కు చెందిన పలు సంఘాల నేతలు హాజరు. వక్ఫ్ సవరణ బిల్లుకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమన్న మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్.
ముగిసిన కొరియోగ్రాఫర్ జానీ కస్టడీ 4 రోజుల పాటు ప్రశ్నించిన పోలీసులు కోర్టుకు తరలింపు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కేబీవీవీ పాఠశాలల్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆకస్మిక తనిఖీలు. స్కూల్లో అందుతున్న సౌకర్యాలపై బాలికలను అడిగి తెలుసుకున్న నేరెళ్ల శారద. గత ప్రభుత్వంలో పేదలకిచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాంగ్రెస్ లాక్కుంటుంది. తిరిగి లబ్ధిదారులకు ఇవ్వాలని జనగామ కలెక్టర్కు మాజీ మంత్రి ఎర్రబెల్లి వినతి. తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న ఉదయనిధి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్ ప్రజలపై ఉచితాల హామీలు కురిపించిన హస్తం పార్టీ. తమిళనాడు విరుద్నగర్ జిల్లాలో పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు, దట్టంగా కమ్ముకున్న పొగ. ఉత్తరప్రదేశ్ ఉన్నావ్లో ఎన్కౌంటర్. పోలీసుల కాల్పుల్లో 2 క్రిమినల్స్కు గాయాలు.